ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు బాగా పెరిగిపోవడం, అంతేకాకుండా అవి డివోర్స్ వరకు దారితీయడం తెలుస్తుంటుంది. అయితే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వ్యవహారాల్లో, గొడవల్లో ప్రధానంగా నలిగిపోయేది, సమస్యని ఫేస్ చేసేది ఎవరయ్యా అంటే కేవలం పిల్లలు మాత్రమే ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఈ ఎంతగా సఫర్ అవుతారంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లో అటు మదర్ దగ్గర ఉండాలా, ఫాదర్ దగ్గర ఉండాలా అని రకరకాలుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీని మీద కొంతమంది పేరెంట్స్ కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటారు. అంటే డివోర్స్ ఫైల్ చేశారు, డివోర్స్ ఇష్యూ అయింది, ఇప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అంటే వైఫ్ మదర్ దగ్గర ఉండాలా లేక ఫాదర్ దగ్గర ఉండాలా? ఈ విషయంలో కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది? కోర్టు ఏ విషయాలను పరిగణలో తీసుకుంటుంది? ఇప్పుడు ఒకవేళ ఫాదర్ అడిగితే కోర్టు ఇచ్చేస్తుందా, ఇవ్వదా, కేవలం మదర్ దగ్గర ఉంచుతుందా? అసలు కోర్టు పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచాలి అన్న విషయం మీద కోర్టు ఎలా తీర్పులు ఇస్తాయన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 యాక్ట్స్ ఉండి ప్రధానంగా పనిచేస్తాయి. ఒకటి హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 సెక్షన్ 6 ప్రకారం, అదేవిధంగా గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఇది 1890 ఇందులో సెక్షన్ 7, ఈ రెండింటి ప్రకారంగా పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయం మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఫాదర్ దగ్గర ఉండాలి లేకపోతే పిల్లలు మదర్ దగ్గర ఉండాలి అని కాకుండా ప్రధానంగా కోర్టు చూసేది 3 విషయాలు. ఏంటి? పిల్లలు ఎక్కడైతే సేఫ్టీగా ఉంటారు, పిల్లలు ఎక్కడైతే గ్రోత్లోకి వెళ్తారు, పిల్లలు ఎక్కడైతే ప్రాపర్ ఎడ్యుకేషన్లో ఉంటారు, పిల్లలకి ఏది సేఫ్టీ అన్న విషయాన్ని పరిగణలో తీసుకొని అక్కడ మదర్ దగ్గర ఉంచాలా లేకపోతే ఫాదర్కి పేరెంట్స్ని అంటే పిల్లల్ని ఇవ్వాలనే విషయం మీద కోర్టు డిసైడ్ చేసే అవకాశం. అంటే పేరెంట్స్ మదర్ వైపు కాకుండా ఫాదర్ వైపు కాకుండా పిల్లల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇది క్రిస్టల్ క్లియర్. ఇక నెంబర్ 2, ఇక 2వ పాయింట్కి వద్దాం. 2వ పాయింట్లో నేను ఇప్పుడు చెప్తాను, క్లియర్ గుర్తుపెట్టుకోండి. 0 నుంచి 5 ఇయర్స్ అంటే 0 మంత్స్ బేబీ దగ్గర నుంచి 5 ఇయర్స్ వరకు ఉన్న సందర్భంలో ఎక్కువగా మదర్ దగ్గర ఉండడానికే కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఎందుకంటే మదర్ దగ్గర సేఫ్టీగా ఉంటారు అన్న ఉద్దేశాన్ని కోర్టు పరిగణలో తీసుకొని చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో పిల్లల యొక్క కస్టడీని మదర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు 0 నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న వయసులో. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు పిల్లలు పెరిగారు. ఇక్కడ విషయాన్ని గమనిస్తారు, మళ్ళీ కోర్టు పరిగణిస్తుంది మదర్ దగ్గరగా ఉంటే సేఫ్టీగా ఉంటారా లేకపోతే ఫాదర్ దగ్గరగా ఉంటే సేఫ్టీగా ఉంటారా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 3 పాయింట్స్ని కూడా ఇక్కడ పరిగణలో తీసుకుంటారంటే పిల్లల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, అదే గ్రోత్ ఎక్కడ బాగుంటుందనే విషయాన్ని పూర్తిగా అక్కడ ఒక డిసైడ్ చేసి దాన్ని బట్టి పిల్లలు ఫాదర్ దగ్గర ఉండాలా మదర్ దగ్గర ఉండాలని చెప్పి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు పిల్లల యొక్క వయసు అబౌవ్ 9 ఇయర్స్ ఉందనుకోండి, అప్పుడు పిల్లల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. పిల్లల యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని వాళ్ళ ఒపీనియన్ కూడా కన్సిడర్ చేస్తారు ఇక్కడ అబౌవ్ 9 ఇయర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ కీ పాయింట్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏజ్ని కూడా కన్సిడర్ చేసి ఆ ఏజ్ని బేస్ చేసుకున్నా కూడా ఈ చిల్డ్రన్ ఎక్కడ ఉండాలనే విషయాన్ని డిసైడ్ చేస్తారు. ఇక కొన్ని సందర్భాల్లో మదర్ దగ్గరే పిల్లలు ఉండాలా లేకపోతే ఫాదర్ దగ్గర ఉండాలా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి, ఫాదర్ బిజీగా ఉన్నారు, మదర్ చూస్తేనేమో మంచి చక్కగా ఇంట్లో ఉండి మెయింటైన్ చేసుకుంటారు, కేరింగ్ తీసుకునే సందర్భాల్లో ఎక్కువగా చిల్డ్రన్ని మదర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కోర్టు. ఇక్కడ ఏ సందర్భాల్లో ఫాదర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అంటే కోర్టు ఇక్కడ మదర్ ఫాదర్ని కాకుండా ఇద్దరిని సమదృష్టితో చూస్తుంది. కానీ ఇక్కడ కోర్టు అంటే ఫాదర్కి ఇవ్వరంటే ఫాదర్ కూడా కొన్ని ఇచ్చే సందర్భాలు ఉంటుంది. ఫాదర్ కూడా చైల్డ్ని కస్టడీలో తీసుకునే అవకాశం చాలా సందర్భాల్లో కూడా ఉంటుంది. ఏ సందర్భాల్లో ఉంటుంది అంటే మదర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతున్నా, లేకపోతే మదర్ యొక్క మానసిక స్థితి సరిగా లేకపోయినా, లేకపోతే మదర్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నా, ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కానీ మదర్ యొక్క బిహేవియర్ ఉన్నట్టుగా మనం కోర్టులో ప్రూవ్ చేయగలిగితే అటువంటి సందర్భాల్లో కోర్టు పిల్లల్ని ఫాదర్ దగ్గర కూడా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి ప్రధానంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఏజ్ లిమిట్ని కూడా కన్సిడర్ చేసుకుని ఇస్తారని మీకు నేను చెప్పాను. సో అబౌవ్ 9 ఇయర్స్ నుండి పిల్లలకి గార్డియన్షిప్ ఎవరికి ఇవ్వాలి, ఫాదరా మదర్ అనే విషయాన్ని వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కడ కాస్త అటాచ్మెంట్లో ఉంటే ప్రయత్నం ఉంటుందని వాళ్ళు కూడా కనుక్కుంటారు, దాన్ని బట్టి ఇస్తారు. మరొకటి ఇక్కడ విజిటేషన్ అవర్స్ అంటారు, అంటే విజిటింగ్ అవర్స్ అంటారు. పిల్లలకు కూడా 3 సందర్భాలు ఇస్తారు. ఒకటి వీక్లీ వన్స్ పిల్లల్ని చూసుకునే అవకాశం కానీ, లేకపోతే వీడియో కాల్లో మాట్లాడడం కానీ, హాలిడేస్లో పిల్లల్ని చూసుకునే విధంగా కూడా ఫాదర్కి అటాచ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మదర్ దగ్గరున్నా ఫాదర్ దగ్గరున్నా పిల్లల యొక్క మెయింటెనెన్స్ యొక్క పూర్తి బాధ్యత మాత్రం ఫాదరే చూసుకోవాల్సి వస్తుంది. అంటే పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కానీ, పిల్లల యొక్క బట్టలు అంటే క్లోత్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి హెల్త్ ఉంటే హెల్త్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా వాళ్ళ మెయింటెనెన్స్ అంటే నేను చెప్పేది ఫుడ్, షెల్టర్, క్లాత్, మెడికల్, ఈ ఎక్స్పెన్స్ అన్నీ కూడా
ఫాదర్ నుంచే కలెక్ట్ చేసే ప్రయత్నం చాలా సందర్భాల్లో ఉంటుంది, ఫాదర్ ఇన్కమ్ సంబంధించి ఉన్నట్లయితే దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో డివోర్స్ సంబంధించిన విషయాల్లో చిల్డ్రన్ అటు పేరెంట్లో అంటే ఫాదర్ దగ్గర ఉండాలా లేదా పిల్లల దగ్గర ఉండాలా అనే విషయం మీద కోర్టు కేవలం ఫాదర్ వైపు ఉండాలి లేదా మదర్ దగ్గర ఉండాలని కాకుండా పిల్లలకి ఏది వెల్ఫేర్, ఎక్కడ సేఫ్టీ ఉంటుంది, ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది, పిల్లలు ఎక్కడ గ్రోత్ ఉంటారన్న విషయాన్ని కన్సిడర్ చేసుకుని దాని యొక్క పారామీటర్స్ ప్రకారం కోర్టు వాటిని పరిగణలో తీసుకొని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం మీకు అందుబాటులోకి వచ్చి కావాల్సినటువంటి అడ్వైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.